అందరికి నమస్కారం. నేను మీ కిరణ్, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ని. మా చైర్మన్ గారు ఒక చిన్న ప్రెస్ నోట్ ఇవ్వాలని పిలిచాక నాకు అర్థమైంది. నిన్ననే టీవీలో చూశాను. అన్నగారు చెప్పినట్టు ట్రంప్ గారు డెసిషన్ చాలా రాంగ్ డెసిషన్ ఇది. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీ అంటారు, ఫిలిం ఇండస్ట్రీ అంటారు, ఫిలిం కంపెనీ అన్నారు, ఫిలిం ఇండస్ట్రీ అంటే 24 క్రాఫ్ట్స్లో ఎంతోమంది బతుకుతుంటారు. దీంట్లో ఒక సినిమా తీయడమే గగనం. ఆ సినిమా తీసినంత బడ్జెట్ 100% బడ్జెట్ కట్టడం అనేది ఎంత అన్యాయమో అది మా ప్రజలుగా మీరు అర్థం చేసుకుంటారు. ఎందుకంటే ఇండస్ట్రీలో 2%, 3% సక్సెస్ రేట్ ఉంటుంది. 97-98% సక్సెస్ రేట్ ఉండదు. ఇప్పుడు ట్యాక్స్ అనేది ట్రంప్ గారు మినిమం ఆలోచించాల్సింది ఏంటంటే, ట్యాక్స్ ఎప్పుడు వేస్తారు అంటే దాని పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్ ఎంత ఉంటుందో పెరుగుతున్న కొద్దీ దానికి ట్యాక్స్ వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వైన్ షాప్స్ ఉంటాయి, దాని మీద ఎక్కువ ఉంటుంది ట్యాక్స్. ఎందుకు ఉంటుందంటే దాని మీద ఎక్కువ బిజినెస్ ఉంటుంది కదా. సినిమా ఇండస్ట్రీకి బిజినెస్ అనేది చాలా తక్కువ. అలాంటిది ఇప్పుడు అదే ట్రంప్ గారికి ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను. ఇప్పుడు 1000 కోట్లు పెట్టి వాళ్ళు సినిమా తీస్తారు హాలీవుడ్లో, మన తెలుగులో, తమిళ్లో, వేరే లాంగ్వేజ్ అన్నింటిలో, మనదే కాదు ప్రతి దేశంలో ప్రతి లాంగ్వేజ్లో డబ్బింగ్ అవుతుంది కదా. అప్పుడు 100% వేస్తే వాళ్ళు 1000 కోట్లు పెడితే 1000 కోట్లు కట్టి మా దగ్గర రిలీజ్ చేయలేరు కదండి. ట్రంప్ గారు దయచేసి దీని మీద ఒకసారి మీరు ఆలోచించండి. నేను పోరాడేది మేము పోరాడేది నాట్ ఓన్లీ మా టాలీవుడే కాదు, అంటే మాకు తెలంగాణ, ఆంధ్ర ప్రజలు, మా తెలుగునే కాదు, టోటల్ వరల్డ్ వైడ్ ఆలోచించి చెప్తున్నాను. ఎందుకంటే మీరు పెద్దన్న అంటారు మిమ్మల్ని, మొత్తం ప్రపంచానికి మిమ్మల్ని పెద్దన్న ఉన్నప్పుడు తమ్ముళ్ళని బాగా చూసుకోవాలి. దయచేసి ఈ డెసిషన్ వాపస్ తీసుకొని యథావిధిగా పెడితే మా తెలుగు వాళ్ళు మా అమెరికాలో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది మీ అమెరికాకు ఒక ప్రెస్టేజ్ని, ఒక పరువుని నిలబెడుతున్నారు. ఇప్పుడిప్పుడే మేము మా తెలుగు వాళ్ళు పాన్ ఇండియా నుంచి పుష్ప వచ్చింది, ఇంకా పాన్ ఇండియా ఫిలిమ్స్ వచ్చి మంచి పేరు తీసుకొస్తున్నారు, పాన్ వరల్డ్కి వస్తుంది. ఇది కళకి సంబంధించింది, ఇది ఒక బిజినెస్ అయితే కాదు. అది చెప్తున్నా 2% సక్సెస్ రేట్. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు 2% తీసుకోవాలి, కానీ అంటే రేట్ బట్టి, సక్సెస్ రేట్ బట్టి పర్సంటేజ్ తీసుకోవాలి. దయచేసి ఆలోచించండి. ఎంతోమంది కుటుంబాలు, ఇది ఇండస్ట్రీ, ఇట్స్ నాట్ కంపెనీ లైక్ వేరే చిన్నది ఏదో కాదు. ఇండస్ట్రీ అంటేనే కొన్ని వందల మంది, లక్షల మంది, కోట్ల మంది బతుకుతారు దీని మీద. ఈ డెసిషన్ వల్ల మీకు కూడా మైనస్ అవుతుంది. ట్రంప్ గారు ఆలోచించుకొని దయచేసి మీ యొక్క డెసిషన్ని మార్చుకుంటే మేము చాలా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ. నమస్కారం.